హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. హియర్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ ద ఫిలిం లవ్ మౌలి. ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఈ మూవీకి డైలాగ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, రైటర్, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ అని మొత్తం ఒకరే. ఆయన పేరు అవనేంద్ర. మూవీ ప్లాట్ ఏంటంటే, మౌలి ఒక ఆర్ఫన్. ప్రతి ఇయర్ ఒక మేఘాలయలో ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఒక్కడే సెలబ్రేట్ చేసుకుంటాడు. అలా ఒకసారి చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా అక్కడ అఘోరా ఉంటాడు. అప్పుడు ఒక బ్రష్ గిఫ్ట్ ఇస్తాడన్నమాట బర్త్డేకి. ఆ బ్రష్‌ని యూజ్ చేశాడా లేదా? ఒకవేళ చేస్తే చేశాక ఏం జరిగింది? అనేది మీరు థియేటర్‌లో చూడాలి. ఈ మూవీ అన్ని సినిమాల్లా కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటది. మీకు కొత్తగా ఏమైనా చూడాలనిపిస్తే, ఎప్పుడు కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్‌గా ఉండాలి అంటే నేను మీకు ఈ మూవీ సజెస్ట్ చేస్తా. ఈ మూవీ ఏ సర్టిఫికేట్. కొన్ని బూతులు అండ్ లైట్‌గా నూడిటీ ఉంటది. మీకు ఓకే అంటే వెళ్లి చూసేయండి. అండ్ ఈ మూవీకి మొత్తం మీకు ఇద్దరే క్యారెక్టర్స్ కనిపిస్తారు. ఒకటి నవదీప్ అండ్ రెండోది పంకురి గిద్వాని. ఇద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పాలి. ఎందుకంటే నాకు పర్సనల్‌గా అనిపించింది. అండ్ పర్సనలీ హీరోయిన్ పంకురి గిద్వాని అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. అది మీరు థియేటర్‌లో చూస్తే మీకు అది పక్కా అర్థమవుతది. అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఇట్ వాస్ గుడ్. ఎడిటింగ్ కొంచెం అటు ఇటు ఉంటది. బట్ నడుస్తది. సౌండ్ డిజైనింగ్‌లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కానీ పర్లేదు, చూసేయొచ్చు. మేకింగ్‌లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అంటే ప్రతి మూవీకి కొన్ని ఫ్లాస్ అనేది కామనే కదా! ఎందుకంటే ఈ మూవీ లాక్‌డౌన్ ముందు నుంచి స్టార్ట్ చేశారు. సో, ఆ మాత్రం ఫ్లాస్ ఉంటాయి. ఈ మూవీ అయితే ఒక గుడ్ వాచ్ అని చెప్తా. రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా ఏదైనా చూడాలి అనుకుంటే వెంటనే మీ దగ్గర థియేటర్స్‌కి వెళ్ళిపోండి. సో, ఫైనల్‌గా నాకెలా అనిపించిందో చెప్పాను. మీరు కూడా చూసి మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ అండ్ వి విల్ సీ ఆన్ అనదర్ వీడియో. బై.